గ్రీన్ పీస్, కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్ అన్నీ బౌల్లో వేసేసుకున్నాం. ఇలా బాయిల్డ్ పొటాటో ఉంది కదా, దీన్ని స్మాష్ వేసుకుందాం. మన గ్రీన్ పీ, చనా, సాల్ట్ అన్నిటిని బాగా దగ్గరగా పెడతాం. అని మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఓట్స్ వేసుకుందాం. కెలాగ్స్ న్యూట్రిషియస్ ఓట్స్. మనం ఓట్స్ వేసుకున్న తర్వాత టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నవి ఓట్స్లో వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇందులో వాటర్ కొద్దిగా కూడా వేయలేదు. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మల్టీపర్పస్ ఫ్లవర్ ఉంది, ఇది దీన్ని కొద్దిగా వేసుకుందాం థిక్గా రావడానికి. మనం కట్లెట్లా చేసుకుంటున్నాం కాబట్టి ఓట్స్ కట్లెట్కి కొంచెం థిక్గా రావడానికి మనం కొంచెం తీసుకొని ఇలా ముద్దల్లా చేసుకొని అక్కడక్కడ ఆయిల్ అలా స్ప్రెడ్ చేసుకొని ఇలా కట్లెట్స్లా చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఒక్కొక్క దాని మీద. ముందుగానే వేసుకున్నాం, దాని తర్వాత కూడా ఇలా వేసుకున్నాం. ఇలా వండగా ఇలా తిప్పేసుకున్నాం. అయిపోయినట్టే మన కట్లెట్.